హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమ, దయ, కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు నా తండ్రి. దేవా, మమ్మల్ని హర్షిస్తానంటున్నావు నా తండ్రి. ఇదిగో నా తండ్రి, మాయందు నా దేవా హర్షించడానికి ఏమాత్రము నా తండ్రి విలువైన వారము కాదు నా తండ్రి, బలహీనులము నా దేవా. అయినప్పటికీ కూడా మీ మాట చేత నా దేవా, ఇదిగో మీ రక్షణ చేత నా తండ్రి మమ్మల్ని దర్శిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటూ ఉంటున్నాం. ఈ దినము మీ మాట ద్వారా నా తండ్రి నేను దర్శించబడే గొప్ప కృపను నాకు దాయిచ్చామని మీ పాదాలను పట్టుకుంటూ ఉంటున్నాను నా దేవా. ఈ దినము నాతో మాట్లాడండి, మాతో మాట్లాడిన నా దేవా. ఇదిగో మీ వాక్కు నన్ను దర్శించును గాక నేను పలుకుచూ ఉంటున్నాను. సహాయం చేసిన దేవా ముందుకు నడిపించమని యేసు నామములో అడిగి వేడుకుని పొందుకుంటున్నాం మా పరమ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ. మనం చదువుకున్న మాటను జాగ్రత్తగా గమనించినట్లయితే చాలా స్పష్టమైన రీతిలో దేవాతి దేవుడు జెఫన్యా భక్తుడి ద్వారా, జెఫన్యా ప్రవక్త ద్వారా ఈ దినము నీకు నాకు నేర్పుతున్న మాట ఏంటంటే గనక, నీ దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు. ఎక్కడండి? ఆయన మీ మధ్యన అనలేదు, నీ మధ్యన అని ఉంది అక్కడ కదండి. ఏమని ఉందండి? నీ మధ్యన. ప్రతి ఒక్కరము కూడా, చేరి ఉన్న ప్రతి ఒక్కరము కూడా, నాకును నా సమస్య మధ్యను, నాకును నాకున్న అవసరత మధ్యను, నాకును నాకున్న ఆలోచన మధ్యను, నాకును నాకున్న కోరిక మధ్యను, నాకును నాకున్న తలంపు మధ్యను నా దేవుడు ఉండునుగాక. హల్లెలూయా. ఎందుకు అంటే ఎప్పుడైతే ఆయన మన మధ్యనుంటాడో మొట్టమొదటిగా ఆయన శక్తిమంతుడు. హల్లెలూయా. ఆయన ఎటువంటి వాడండి? శక్తిమంతుడు. ఆయన కార్యములు చేసేవాడు. ఆయన అంటున్నాడు, ఆయన మిమ్మును రక్షించేవాడు. ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడండి? రక్షించేవాడు. ఇంకా ఏమంటున్నాడు? ఆయన బహు ఆనందముతో మన యందు సంతోషిస్తాడంట. హల్లెలూయా. అనేకమైన పాపములు చేసి ఉన్నామే, అనేకమైన తప్పిదములు చేసి ఉన్నామే, అనేకమైన క్రోధములతో నిండి ఉన్నామే, అనేకమైన సమస్యలతో నిండి ఉన్నామే, తృణీకరింపబడి ఉన్నానే. అయ్యో, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదే, నా అన్నవారే, నాకున్నవారే నన్ను విడిచిపెట్టేశారే అని నీవు ఒకవేళ అనుకుంటే గనక ఈ దినము నీకు ఇస్తున్న వాగ్దానము, ఆయన నీ యందు ఆనందించడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. నీ యందు హర్షించడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఆయన నీ యందు బహు ఆనందించడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నారు. చాలా స్పష్టమైన రీతిలో ఆయన అంటున్నారన్నమాట, నీ యందు తనకున్న ప్రేమను, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి, శాంతము వహిస్తూ ఉంటున్నాడయ్యా. ఆ శాంతము నీకు నాకు లేదు. ఆయన మందిరములో శాంతం ఉంటుంది, ఆయన మందిరములో సమాధానం ఉంటుంది, ఆయన మందిరములో సహోదర ప్రేమ ఉంటుంది. యేసు అందలి ప్రేమ సహోదర ప్రేమ. యేసు అందలి ప్రేమ తండ్రి కుమారునికున్న ప్రేమ, తండ్రి కుమార్తెకున్న ప్రేమ, మంచి స్నేహితుని ప్రేమ, నా యేసుని ప్రేమ కొనలేని ప్రేమ. అది నీ యందు నా యందు కూడా దేవుడు చూడడానికి ఇష్టపడుతూ ఉంటున్నారు. హల్లెలూయా. ఆయన చాలా స్పష్టమైన రీతిలో మన గురించి ఆయన తెలియజేస్తూ ఉంటున్నారు. మనందరికీ కూడా తెలిసిన మాట. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక తీయండి. 1వ అధ్యాయంలో 3 నుంచి చదవండి ఒకసారి. ఒక్కరు చదవండి అమ్మ, ఒక్కరు దయచేసి. ఎలాంటివి అండి? ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము. మనందరము కూడా దేవుని మందిరంలో చేరి ఉన్నప్పుడు ఆత్మ సంబంధులుగా ఉండాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటారు. మన శరీర బలహీనతల చేత దేవునికి దూరం అయిపోతూ ఉంటాము. ఇదిగో కొంతమంది వ్యక్తుల చేత మనం దూరం అయిపోతూ ఉంటాము, కొంతమంది ఆలోచనల చేత దూరం అయిపోతూ ఉంటాము,
నా దేవుని పని నేను చేయడానికి ఇదిగో ఈ ఆటంకం నాకు కలుగుతుంది, ఆ వ్యక్తి నన్ను ఎక్కిరిస్తూ ఉంటున్నాడు, ఈ వ్యక్తి నన్ను పట్టించుకోవడం లేదు, ఇదిగో నన్ను చూస్తూ లేదు అనే ఆలోచనల మందో ఉందేమో. ఆయన అంటున్నారన్నమాట, చాలా స్పష్టమైన రీతిలో మనతో మాట్లాడుతూ ఉంటున్నారు. ఆయన అంటున్నారు, మనందరికీ కూడా తెలియజేసిన మాట మనం చదువుతున్నప్పుడు, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు. ఏం చదువుతున్నాం మనం? ఆయన ఏం చేయబడాలండి? స్తుతింపబడాలి. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధం. చూడండి, పరలోక విషయము ఎప్పుడు కూడా ఇహలోకానికి సంబంధించిదై ఉండదు. ఆత్మ సంబంధము అనేది మనకి కనిపించేదిగా ఉండదు. అయ్యో ఇన్ని పనులు చేశారు కదా, ఆయన నరకానికి ఎలాగ వెళ్ళిపోయాడు అన్నట్టు ఉండదు. ఆత్మ సంబంధమైన విషయము నీకును దేవునికి మధ్యన సంబంధాన్ని కలుగజేస్తుంది. హల్లెలూయా. మనందరము కూడా దేవుడు నా యందు ఆనందము ఎప్పుడు ఆనందిస్తాడు అంటే కనుక, నేను బాహ్యంగా అంటే ఇహలోకానికి చూపించే విధంగా అనేకమైన పనులు చేస్తే కాదు, నా అంతరంగాన్ని దేవుడు గుర్తించాలి. నా అంతరంగము ఆయనకి ఇష్టంగా ఉండాలి. నేను ఆయన యందు ఆనందించినప్పుడు అప్పుడు నన్ను ఆయన పిలుస్తాడు, నీవు నాకు బహుప్రియుడువు. హల్లెలూయా. ఆయన కౌగిట్లో ఉండడానికి మనం ఇష్టపడాలి. ఆయన వాక్యానుసారంగా జీవించడానికి నేను ఇష్టపడాలి. ఈరోజు చదువుకున్న కీర్తనలో కూడా మొదటి 2 మాటలు అదే మనకు తెలియజేస్తున్నాడు. అయ్యా, ఒకవేళ మీలో ఇంకనో ఏదైనా తప్పిదములు అని ఏం మాట అండి? ఒకసారి చదవండి, ఆ 2 మాటలు కూడా చదవండి. ఏంటండి అవి? అతిక్రమములు. ఆ అతిక్రమములు పరలోక సంబంధమైనవి కావు, అతిక్రమములు ఇహలోక సంబంధమైనవి. ఆ అతిక్రమములు నేను చేసేటప్పుడు, అవును, మనల్ని ఎవ్వరూ చూడరు, మన తల్లిదండ్రులు చూడరు, మన మిత్రులు చూడరు. మనం ఎంతో ప్రేమించి, అయ్యా నీ జీవితాంత కాలము నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్పేసి మనం వాగ్దానము చేసిన మన భార్య కానీ, మన వాగ్దానము చేసిన మన భర్త కానీ మనం చూడరు. కానీ నిన్నెంతో ప్రేమించే నా దేవుడు చూస్తున్నాడు. నా దేవుడు చూస్తున్నాడు. ఆయన కంటికి మరుగైనది ఏది లేదో. ఆయన్ని ప్రార్థన చేయగా ఆయన కార్యాలు చేస్తాడు. ఆయన ప్రార్థన చేయగా ఆయన కార్యాలు చేస్తారు. అయ్యా 4 రోజులు ఇదిగో చెరసాల్లో ఉన్నారండి, మాకేం చేయాలో అర్థం కావట్లేదండి, మేము ప్రార్థన చేస్తున్నామండి. ఆయన మమ్మల్ని సిగ్గుపరచడండి, ఆయన సంఘములో మమ్మల్ని సాక్షిగా నిలబెట్టుకుంటాడండి అని విశ్వాసముతో ప్రతి దినము కూడా ఉదయము, సాయంత్రము, మధ్యాహ్నము ఇలాగా, అమ్మా ఏమైంది అని అడుగుతుంటే ఒకే ఒక మాట, అయ్యా మమ్మల్ని సిగ్గుపరచుడు దేవుడు. అవును, నా దేవుడు సిగ్గుపరచుడు. ఇహలోకమైన జనాంగము సిగ్గుపరిచేవారుగా ఉంటారు మనల్ని. ఇహలోకమైన జనాంగము మనకి అనేకమైన షోకులు చెప్పేవారుగా ఉంటారు. నా దేవుడు కార్యములు చేసేవాడుగా ఉంటాడు. అది నా దేవుడు తెలియజేస్తూ ఉంటున్నది. అందుకే ఆయన చాలా స్పష్టమైన రీతిలో మనతో మాట్లాడుతూ ఉంటున్నారు. ఎందుకు అంటే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము నేను పొందుకోవాలి అంటే గనక, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము నాకు కావాలి అంటే గనక, నేను ఆయనకి ఇష్టలుగా ఉండాలి. ఆయన వాక్యానుసారముగా నేను ఉండాలి. మనుషులు చేస్తున్నారని కాదు, నా దేవుడు నన్ను చూడాలి. హల్లెలూయా. నా దేవునిలో నేను ఉండాలి. హల్లెలూయా. అవును, కార్యం జరగట్లేదా? అవును, ఇంకా దిగజారిపోతూ ఉంటున్నావా? ఒక విషయం నీకు జ్ఞాపకం చేస్తాను. ఒక విషయం, యెషయా మొద్దు అంటే కనుక అది చిగురించిందా? అది ఏంటండి? మొత్తం ఇంకేమి లేదు, హోప్స్ ఏమీ కూడా లేదు. కానీ నా దేవుడు అక్కడి నుండి చిగురిస్తా చేస్తాడు. హల్లెలూయా. అక్కడి నుండి చిగురింప చేస్తాడు, అక్కడి నుండి ఆశీర్వాదం నీకు దయచేస్తాడు, అక్కడి నుండే నిన్ను మొదలు పెట్టేస్తాడు. అది నా దేవుడు తెలియజేస్తూ ఉంటున్నది. ఆయన మన యందు ఆనందించడానికి జఫన్యా భక్తుడు, అసలు జఫన్యా అనే మాటకి అర్థము మీకు తెలుసా? ఎవరికైనా? యెహోవాయే కాచును, యెహోవాయే సంరక్షించును, యెహోవాయే సంరక్షించి కాచును. ఇంకొక మాట, యెహోవాయే దాచును. హల్లెలూయా. ఆయన కాస్తాడండి, ఆయన దాస్తున్నాడండి,
ఆయన సంరక్షిస్తున్నాడండి. నీవు నేను ఆయన బాహువులో ఉంటున్నామా? ఆయన బాహువులో ఉంటమంటే ఏంటి? ఆయన మందిరాన్ని క్రమంగా మనం వస్తున్నామా? ఆయన యొక్క ఆరాధనలో క్రమంగా మనం కనిపిస్తూ ఉంటున్నామా? ఆయన ప్రార్థనలో మనం ఏకీభవిస్తూ ఉంటున్నామా? ఆయన ఆరాధనలో ఆయన దర్శించే ఆ గొప్ప కృపను నేను పొందుకున్నానా? నువ్వు పొందుకున్నావా? ఏమో ఆ బిడ్డ దర్శించబడుతుంది, ఏమో ఆ బిడ్డ చదువుతుంది, ఏమో ఆ బిడ్డ ప్రార్థన చేస్తుంది, ఎందుకు నేను చేయలేకపోతున్నాను అయ్యా అని ఎప్పుడైనా దేవుణ్ణి మనం అడిగామా? ఏలోకమని కాదండి, ఆశీర్వాదం ఏలోకమని కాదు. ఆయన కవినిలో దాచి ఉంచేది యహలోక సంబంధమైనవి అడిగి నువ్వు ఏడిస్తే ఉంచడు, పరలోక సంబంధమైనవి. అయ్యా నన్ను పరిశుద్ధపరచండి నా తండ్రి, పరిశుద్ధపరచండి. హిమము కంటే తెల్లగా చేయమని దావీదు భక్తుడు ఆయన రోధించినప్పుడు ఆయన పరుపు కన్నీటి చేట ఏమైందండి? అది తీర్చి తేలబడింది. అప్పుడు ఆయన ఏమయ్యాడు? దేవునికి హృదయానుసారుడైపోయాడు. ఎప్పుడయ్యా అంటే కనుక ఆయన కన్నీటి విడిచి, అయ్యా నేను రాజునవ్వాలి, అయ్యా నేను దేశాన్ని జయించాలి, అయ్యా ఈ దేశ నాయకుల మీద నేను నాయకుడు అవ్వాలని ఆడవలేదు. ఆయన నన్ను కడుగు, నన్ను హిమము కంటే తెల్లగా చేయి. ఆయన ఏడుపు అది పరసంబంధమైన ఆశీర్వాదము. అటువంటిది మనం కోరుకోవాలని చెప్పేసి దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. ఆయన కాచే దేవుడు, ఆయన సంరక్షించిన దేవుడు. ఆయనలో మనందరము కూడా చక్కని మాటలు ఆరాధనకి వెళ్ళే ముందు మనకి జ్ఞాపకం చేసి ఉన్నారు. ఏదో పాటలు అంటే అందరితో చప్పట్లు కొట్టేసేదో కాదు, దాంట్లో ఒక ఆత్మీయమైన అర్థాన్ని మనకి చేకూర్చే మాటలు ఉంటున్నాయి. దాన్ని ఆస్వాదించాలి మనం. హల్లెలూయా. దాన్ని ఏం చేయాలండి? మనము ఆస్వాదించాలి. దేవునిలో మిళితమైపోవటం అంటే కనుక ఆయన పరిశుద్ధుడు, నేను కూడా ఏమైపోయాను? ఇప్పుడు అయిపోయాను. ఆయన మిళితం అప్పుడే అవుతాం. మీ ఇంటికి మీకు ఎవరికైనా తెలుసా? మన సైడ్ అంటే విలేజ్ సైడు ఇటుకలు తీస్తారు కదా, ఇటుకలు ఆ ఇటుకలు తీసినప్పుడు ఆ మట్టిని చాలా ఇదిగా చేస్తారు కదండి. మొత్తం ఏం చేస్తారు? ఏమీ లేకుండా దాంట్లో ఏమున్నా కానీ అవన్నీ కూడా ఏం చేస్తారు? అవి తీసేసి అప్పుడు ఇటుక తీస్తే అది మంచిగా ఉంటుంది. ఒకవేళ దాంట్లో ఏముందనుకో అది ఏమైపోద్ది? ఇరిగిపోద్ది కదండి. అది ఏమీ లేదు, చక్కగా మిక్స్ కాలేదు. మరి స్త్రీలందరికీ తెలుసు, వారు చేసే పిండి వంటలు ఉంటాయి కదా, ఆ మిళితము చేసేవన్నీ కూడా చక్కగా మిళితం కాలేదనుకో అవి ఏమైపోతాయి? మంచిగా ఉండవు. మీరు అరుసులేకుండా పోకుండా అయిపోతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా మనము దేవునితో మిళితమయ్యేటప్పుడు, ఆ రక్షకునితో మిళితమయ్యేటప్పుడు, ఆ దేవుడు నిన్ను నన్ను దాచేటప్పుడు ఆయన మనలో ఆనందించాలని ఆశపడుచు ఉంటున్నాడు. ఆ ఒక్క మాటలో ఎంత అర్థం ఉందో చూడండి. ఒక్క మాటలో ఆయన అంటున్నారు, ఆయన మనల్ని రక్షించడమే కాదా, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించును. నీ అందలి సంతోషము చేత నా దేవాతి దేవునికి నా యందలి అట్టి సంతోషము ఉందా? ఆ సంతోషాన్ని ఎప్పుడైనా నా దేవుడు చూసారా? నేను చాలా సంతోషిస్తూ ఉంటాను. అవునయ్యా, ఎవరైనా నన్ను అడుగుతారు, అయ్యా ఈ వారంలో మీ పరిస్థితి ఏంటి, ఈ నెలలో మీ పరిస్థితి ఏంటంటే కనుక నేను చాలా ధైర్యంగా చెప్తాను, నా సంఘం అంతా ప్రార్థన చేసింది, చెరసాల్లో ఉన్నవారు విడుదల దయచేశాడు నా దేవుడు. హల్లెలూయా. ఇదిగో ఎయిర్పోర్ట్లో నుండి తల్లి ఫోన్ చేసింది, అయ్యా నా వీసా ఫెయిల్ అయిపోయిందని నేను వెళ్ళలేకపోతున్నాను, అక్కడ నిలబడి ప్రార్థన చేసింది, దేవుడు విడుదల దయచేశాడు. అనేక మంది ప్రార్థన చేస్తున్నారు కదా, మీ ప్రార్థనలు వ్యర్థం కాదు. ఇదిగో ఎంతో బలహీనంగా ఉండి తల్లి ఇక్కడికి నడిపింపబడింది. మొట్టమొదటిగా తల్లి ఇక్కడ సాక్ష్యం చెప్పినప్పుడు నా కీములు నడుస్తున్నాయని చెప్పేసి అన్నారు. సంఘమంతా ప్రార్థన చేస్తున్నారు. రాబోయే దినాల్లో తల్లి నిలబడి బలమైన సాక్ష్యము మన మధ్యన పలుకును గాక. దేవుడు కార్యం చేసేవాడయ్యా, నా దేవుడు కార్యం చేస్తాడు. ఆయన రక్తము నీ కొరకు నా కొరకు చిందించింది, మనల్ని పరిశుద్ధపరచాలని. ఆయన నీ కొరకు నా కొరకు రక్తము చిందించింది. ఆయన రాజ్య స్థాపన జరగాలి. ఆ రాజ్య స్థాపనలో నేను కూడా పరిశుద్ధులుగా ఉండాలనేదే ఆయన ఆశ. అప్పుడే ఆయన హర్షిస్తాడు, అప్పుడే ఆయన సంతోషిస్తాడు, అప్పుడే ఆయన ఆనందిస్తాడు. అందుకే ఆయన తెలియజేస్తూ ఉంటున్నాడు, చాలా చాలా చక్కని రీతిలో మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు.
ఒకసారి చూడండి రోమిలికి రాసిన పత్రిక తీయండి 5వ అధ్యాయంలో 5వ వచనంలో ఆయన అంటున్నారు. చూడండి ఒక మాట, త్వరగా ఒక మాట చూడండి. ఎందుకనగా ఈ నిరీక్షణ ఎవరినండి? మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన దేని ద్వారానండి? పరిశుద్ధాత్మ ద్వారా. దేవుని ప్రేమ మరొకసారి ఆయన ప్రేమను తెలియజేస్తూ ఉంటున్నాడు. అది ఇహలోకమైంది కాదు, అది పరలోక సంబంధమైంది. ఆయన మనకి వెల్లడిపరుస్తూ ఉంటున్నాడు, ఆయన మనకి తెలియజేస్తూ ఉంటున్నాడు. అయ్యా మీరు సిగ్గుపరచబడరు. ఎప్పుడు అంటే కనుక నా కౌగిట్లో ఉన్నప్పుడు, నాలో ఏకమై ఉన్నప్పుడు. ఆయన లెగ్గొట్టండి ఒకసారి, నిద్రపోవద్దు. హల్లెలూయా. మనందరము కూడా సన్నిధిలో ఉండి దేవునిలో ఉండి ఆయన మాటలు వింటూ నిర్జీవులుగా కాదు, మనం సజీవులుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. సజీవులు, నిర్జీవులు, మృతులు ఆయన్ని స్తుతిస్తారండి? మృతులు ఆయన్ని స్తుతించలేరు. ఆయన ఇప్పుడే మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. జీవం ఇచ్చి కరోనా నుంచి కాపాడి అనేక మంది మన పితరులు వెళ్ళిపోయారు. దేవుని మాటలు తెలియజేసే సేవకులు వెళ్ళిపోయారు. అనేక మంది మన సొంత బంధువులు, మిత్రులు వెళ్ళిపోయిన ఉన్నారు. కానీ నిన్ను నన్ను కూడా ఆయన క్షేమంగా ఉంచారంటే కనుక ఏదో ఒక ఉద్దేశం ఉంది. అందుకే ఆయన తెలియజేస్తుంటున్నాడు, అయ్యా ఇదిగో మనకు అనుగ్రహింపబడుతున్న పరిశుద్ధాత్మ ద్వారా. దేని ద్వారానండి? పరిశుద్ధాత్మ ద్వారా. ఎలోక సంబంధమైనది కాదు, మొబైల్ ఇచ్చింది కాదు, డబ్బు ఇచ్చింది కాదు, సీర ఇచ్చింది కాదు, ఇదిగో ఇదేది షర్ట్ ఇచ్చింది కాదు, టీ షర్ట్ ఇచ్చింది కాదు, ఇంకోటి కాదు, ఏది కాదు. దుబాయ్లో అనేక మంది మనల్ని ప్రేమించి, ఇదిగో నా దోస్తు ఇంటికాడు ఉన్నాడు, చాలా ఇబ్బందులో ఉన్నాడు, ఇరుకులో ఉన్నాడు అని చెప్పేసి మనం ఒక నెలంతా 30 దినాలు కష్టపడిన జీతం అంతా పెట్టి వీసా తీసి టికెట్ తీసి రప్పించిన తర్వాత ఉండి ఇక్కడ మన దగ్గర ఒక నెల ఉంటారో 15 రోజులు ఉంటారో, తర్వాత మనం పక్కోళ్ళు అయిపోతాం. మన పక్కోళ్ళ దగ్గర అయిపోతారు, మనం ఏమైపోతాం? దూరం అయిపోతాం. వాళ్ళకి మాటలు మనమే నేర్పిస్తాం, ఈ ఊరి పేర్లు మనమే చూపిస్తాం, ఇక్కడ ఉన్నవన్నీ మనమే తెలియజేస్తాం. తర్వాత మన పేరుంటే వారికి తెలియదు. పలానా అంటే ఓహో ఆవిడ అన్ని కాడికి వచ్చేస్తూ ఉంటారు. ఓహో ఆయన అనే కాడికి మనము ఇహలోకమైన ప్రేమ అది. కానీ నా దేవుని ప్రేమ అటువంటిది కాదు. నా దేవుడి ప్రేమ అటువంటిది కాదు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని ప్రేమలో నువ్వు ఉండు, దేవునితో నువ్వు ఉండు. ఆ పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి నీ దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, నిన్ను ఏకము చేస్తూ ఉంటున్నాడు, నిన్ను ఎంచుకున్నాడు. నేను చాలా బాధపడుతూ ఉంటాను సహవాసాల్లో బిడ్డలు కనిపించినప్పుడు. ఎందుకంటే కనుక సహవాసాల్లో చాలామంది బిడ్డలకి చాలా మంచి అవకాశాలు దయచేస్తూ ఉంటారు. రాత్రి తల్లి మేరీ గారు డేరా సహవాసంలో మంచి మాటలు తెలియజేశారు. మనం ఏ విధంగా ఉంటామో అనే కాడికి మొదలుపెట్టి మనం ఏ విధంగా ఉంటున్నామో అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, ఆదాము అవ్వలు చేసిన తప్పిదమే మనము కూడా చేస్తున్నాము అనేది జ్ఞాపకం చేశారు. ఇప్పుడు అలాంటివి జరుగుతాయి అంటే కనుక ఆ సహవాసంలో నేను ఉన్నాను కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నడిపించాడు. ఆ సమయాన్ని మనం ఇచ్చాము కాబట్టి. అందుకే ఆయన సమయాన్ని మనం దొంగిలించకూడదయ్యా. ఇప్పుడు నేను సజీవుడిగా ఉన్నానంటే ఆయన కృప అని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నానే. ఆయన సమయాన్ని దొంగిలించొద్దు. ప్రతి సహవాసము కూడా జరగాలి, ఆ సహవాసంలో నువ్వు ఉండాలి. కొన్ని సహవాసాన్ని ఎందుకు చేస్తాడు దేవుడు అంటే కనుక, చిన్న మంద భయపడుకుము నేను నీకు, మరొకసారి అనండి, చిన్న మంద నేను నీకు. ఎవరు తోడై ఉన్నారు? దేవుడు తోడై ఉంటాడు. ఆ చిన్న మందలో నిన్ను నింపుతూ ఉంటాడు, ఆయన నిన్ను నడిపిస్తూ ఉంటాడు, ఆయన నీకు బోధిస్తూ ఉంటాడు, ఆయన నీకు నేర్పిస్తూ ఉంటాడు. అప్పుడు నువ్వు ఆయన మందిరంలో నిలబడి అనేక మందికి బోధించడానికి ఆయన సహాయం చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. అట్టి అవకాశాన్ని మనము చేజార్చుకుంటూ ఉంటున్నాం చాలా మార్లు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, ఎందుకు నేను వెళ్ళలేకపోతున్నాను, ఎందుకు నేను రాలేకపోతున్నాను అంటే కనుక చాలా మైనర్ కారణాలు ఉంటాయి మనకి, చాలా చిన్న కారణాలు ఉంటాయి మనకి చాలా. అవి చెప్పి సిగ్గుపడతాం, అవి చెప్పి ఏదో నవ్వుకోవడం కాదు. మనము దేవుని పాదాలు కడగాలి మన కన్నీటితో. అయ్యా నన్ను మన్నించండి, అటు అవకాశాన్ని నేను చేజార్చుకున్నాను అని. చూడండి, అందుకే ఆయన తెలియజేస్తూ ఉంటున్నాడు.
అందుకే ఆయన మనకి చాలా స్పష్టంగా మనకి తెలియజేస్తూ ఉంటున్నారు. ఒకసారి చదవండి, ఈ మాట చదవండి. యోహాను రాసిన పత్రికలో, మొదటి యోహాను రాసిన పత్రికలో ఆఖరిగా త్వరగా మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం నుండి. దేవుడు ఏమై ఉన్నాడండి? ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉన్నవాడు ఎవరి యందండి? ఆ పరసంబంధమైన ప్రేమ మనల్ని దేవునితో నిలిచి ఉండేలాగా చేస్తుంది. ఆయన చాలా చక్కని రీతిలో మనకు తెలియజేస్తూ ఉంటున్నారు. చాలా చక్కగా ఆయన మాట్లాడుతూ ఉంటున్నారు. చక్కగా మనతో మాట్లాడుతూ ఆయన నీకు నాకు కూడా తెలియజేసేది ఏంటయ్యా అంటే కనుక ఆయన అంటూ ఉంటున్నారన్నమాట. అయ్యా, మన పరిస్థితులను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే కనుక మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనము ఎరిగిన వారమై, మనం ఏమై ఉండాలండి? ఎరిగిన వారమై ఉండాలి. మనకి ఎప్పుడు ఎరుగుతాము అంటే కనుక మనకు పరిచయం ఉండాలి. మనం ఎరగడానికి, మనం ఆయనతో మాట్లాడాలి. మనం ఆయన ఎరగడానికి, మనం ఆయన్ని దర్శించాలి. మనం ఆయన ఎరగడానికి, మనం ఆయనతో నడవాలి. మనం ఆయన ఎరగడానికి, మనం ఆయనతో సహవాసము చేయాలి. మనం ఆయన ఎరగడానికి, మనం ఆయన్ని ప్రార్థించాలి. మనం ఆయన ఎరగడానికి. ఇవన్నీ చేస్తున్నామా మనం? ఇవన్నీ చేసినప్పుడు దేవుడు దర్శిస్తాడు, దేవుడు మాట్లాడతాడు. అనేక మందికి దేవుడు దర్శనాలు ఇస్తూ ఉంటాడు. ఇప్పుడే అంటే కనుక ఆయనతో సహవాసం చేస్తున్నప్పుడు. ఈయన నా క్లోజ్ ఫ్రెండ్ అండి, ఈమె నా క్లోజ్ ఫ్రెండ్ అండి అంటే ఎప్పుడు మనం వాళ్ళతో తప్ప రెండు వాళ్ళతో మాట్లాడడం, అప్పుడు క్లోజ్ ఫ్రెండ్. అంతే కదండి, రెండు వాళ్ళతో మనము మాట్లాడడం. నాకేమున్నా కానీ ఆయనకే చెప్తాను, ఇంకెవరికి కూడా నేను చెప్పను. అలాగే నీ దేవునికి నువ్వు తెలియజేస్తూ ఉంటున్నావా? నీకేమున్నా కానీ అది నీ దేవునికి నువ్వు తెలియచేయాలి. నాకేమున్నా కానీ అది నా దేవునికి నేను తెలియచేయాలి. నేను ఆయనతో సహవాసం పెంచుకోవాలి. ఆయన ప్రేమలో ఉండాలంటే కనుక, ఆయనతో సహవాసం చేయాలంటే కనుక ఈ దినము మనతో ఉండడానికి దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. మనలో ఆనందించడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. మీరు ఆ గ్రంథాన్ని చదివినప్పుడు, ఆ జెఫన్యా గ్రంథం అంతా చదవండి. మీరు అక్కడున్న ప్రజల మీదకి ఇటువంటి భయంకరమైన ఆపదలు వచ్చినప్పుడు దేవుడు ఎందుకు, లాస్ట్ వీక్ మీరు ఒక పాట పాడారు కదా, దాంట్లో ఒక చరణంలో ఉంటుంది, నన్ను విరిచివయ్యా, నన్ను ఏం చేయవయ్యా? నన్ను విరువు, నన్ను సరిచేయి. విరిచిన తర్వాత ఉండి ఏం చేయబడతామండి? మనము సరిచేయబడాలి. ఎందుకు ఇవన్నీ చేయటము అంటే కనుక ఆయనలో ఏకమవ్వడానికి. హల్లెలూయా. మనందరము కూడా అట్టి విధంగా జీవించాలని దేవుని వాక్యం మనకి చాలా స్పష్టమైన రీతిలో మనకు తెలియజేస్తూ ఉంది, మనతో మాట్లాడుతూ ఉంది. ఆయన అంటున్నారన్నమాట, దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. ఎందుకయ్యా అంటే కనుక తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏం చేయబడి ఉందండి? పరిపూర్ణము చేయబడి ఉన్నది. పరిపూర్ణము అంటే ఏంటి? వెరీ గుడ్. పరిపూర్ణం అంటే ఏంటంటే సంపూర్ణం. ఇంగ్లీష్లో చెప్పండి ఒకళ్ళు. పరిపూర్ణము చేయబడుతుము అంటే ఏంటంటే కనుక ఇంకా దానికి ఏది కూడా యాడ్ చేయవలసిన పని ఏమీ లేదు. ఇంకా దానికి ఏమీ కూడా మనము అతికించవలసిన పని అంత మాత్రము కూడా లేదు. అది కంప్లీట్, అది అయిపోయింది. ఇంకా ఒకసారి దేవుళ్ళలో నేను ఏకమైపోయానంటే కనుక నేను బయటికి రాకూడదు. మనకి ప్రతి వారము ఆరాధన ఎందుకు ఉంటుందండి? ప్రతిదినము ముమ్మార్లు ఎందుకు ప్రార్థన చేయమంటారండి? ఇదిగో ప్రతి శనివారము మళ్ళీ మనం బల్లారాధన దినానికి ముందు ఎందుకు సిద్ధపాటు కూడుకులు పెట్టుకుంటామండి? ఎందుకు సహవాసాల్లో ఈ దుబాయ్లో ఎవరు నడిపించినా నడిపించకపోయినా ఎందుకు ఇంకేం పని లేదా, డ్యూటీ నుంచి వచ్చి మన వెనకాల పడతాడు అని అనుకుంటున్నారేమో మీరు. మనల్ని మనము సరి చేసుకోవడానికి ఇంకా ఆ సంపూర్ణత మనలోకి రాలేదేమో. ఎక్కడో ఒక్కొక్కసారి ఆ సంపూర్ణతను మనం కోల్పోతూ ఉంటున్నాము. అన్ని మాటలు మనం చెప్తాం, బ్రదర్ ఇలా చేసేద్దాం, అలా చేసేద్దాం, వాళ్ళ ఇంటికి వెళ్దాం, వీళ్ళింటికి వెళ్దాం, అలా చేద్దాం, ఇలా ఇవన్నీ చెప్తాం. కరెక్ట్గా ఆ దినం వచ్చేటప్పుడు మనకు కనిపించం. నిజం, ఆ దినం వచ్చేటప్పటికి, ఆ సమయం వచ్చేటప్పటికి మనం ఏం చేయమండి? కనిపించాం. కారణం ఏంటి అంటే ఏమీ ఉండదు, అంత అర్జెంట్ ఏమీ ఉండదు, కానీ మనం కనిపించాం. అప్పుడు చాలా మార్లు నేను నిర్మలమ్మ గారు ఏదైనా సహవాసానికి వెళ్ళి అక్కడ ఎవరు రాకపోతే ఇద్దరు ప్రార్థన చేసుకుని వచ్చేసిన దినాలు కూడా ఉన్నాయి. ఎందుకయ్యా అంటే కనుక అది దేవుడు అప్పు చెప్పిన బాధ్యత, భారము, అది మనం చేయాలి. హల్లెలూయా.
ఆఖరికి ఒక్క మాట, ఈ మాటని చదివేసి నేను ముగిస్తాను. చూడండి, ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడు. ఈ మాటను సరిగ్గా చాలా జాగ్రత్త చూడండి. ఏలయనగా ఆయన దేవుడు ఎట్టివాడై ఉన్నాడు, మనము కూడా. చూడండి చాలా స్పష్టంగా, అది మాట అండర్లైన్ చేసుకోండి. మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. మనం ఉండవలసింది దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కాదు, ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుడిలాగా ఉండాలని దేవుడు ఆశపడుచు ఉంటున్నారు. నువ్వు దేవుడిలాగా ఉండు, అప్పుడు నీలో ఆయన హర్షిస్తాడు, అప్పుడు నీలో ఆయన ఆనందిస్తాడు, అప్పుడు నీలో ఆయన నిన్ను దాస్తాడో, అప్పుడు నిన్ను ఆయన సంరక్షిస్తాడో, అప్పుడు నిన్ను కాస్తాడు. అనేక మంది భక్తుల్ని ఆయన వంశంలో నుండే ఆయన ఒక్కొక్కరిని తీసుకొచ్చి అనేకమైన జనాంగానికి ఆయన బోధించాడు. రేపు ఆయన రాకడ వస్తుంది. ఆయన రాకడలో నీవు నేను కూడా ఇహలోకంలో జీవించినప్పుడు ఆ పర సంబంధమైన ప్రేమను కలిగి ఉండి, ఆ పర సంబంధమైన విశ్వాసాన్ని కలిగి ఉండి, ఆ పర సంబంధమైన కార్యములతో ఇహలోకములో ఆయన మాదిరిని మనం చూపిస్తూ జీవించుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమ, దయ, నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరొక మారు మీ సన్నిధానంలో నా తండ్రి మీరు ఇచ్చిన మాటలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను నా దేవా. ఇదిగో మీరు మాట్లాడిన ప్రతి మాటలో నా దేవా, ఇదిగో మీతో ఏకమవ్వాలని నా తండ్రి, ఇదిగో మీతో నా దేవా మిళితమవ్వాలని నా దేవా, పర సంబంధమైన ప్రతి కార్యము మేము ఇహలోకములో ఉన్నప్పుడే చేయాలని నా దేవా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసి ఉన్నారు నా తండ్రి. ఇదిగో నా తండ్రి, మీరు జ్ఞాపకం చేసిన విధానాన్ని బట్టి మమ్మల్ని ఒక్కసారి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాను నా దేవా. ఇదిగో నా తండ్రి, మీలో నా తండ్రి మిళితమవ్వాలన్నా దేవా, ఇదిగో నన్ను నేను సరి చేసుకునే గొప్ప కృపను నాకు